హైదరాబాద్లోని గోషామాల్ కుల్సంపోరాలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అశోక్ సింగ్ అనే వ్యక్తి 1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించగా ఆ స్థలంలో వేసిన షెడ్లు తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అశోక్ సింగ్ ఆక్రమించిన స్థలంలో తాత్కాలిక షెడ్లు వేసి అద్దెకు ఇస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు అశోక్ సింగ్పై 8 కేసులు ఉన్నాయని హైడ్రా అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లో గోషామాల్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఆ స్థలంలో వేసిన షెడ్లను హైడ్రా అధికారులు ధ్వంసం చేశారు. అశోక్ సింగ్ ఆక్రమించిన స్థలంలో తాత్కాలిక షెడ్లు వేసి అద్దెకిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు అశోక్ సింగ్పై 8 కేసులు ఉన్నాయని హైడ్రా అధికారులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. హైదరాబాద్ లో గోషామాల్లో హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. గోషామహల్ కుల్సంపూర్ లోని ఈ హైడ్రా అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతలు అయితే కొనసాగిస్తున్నారు. 1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని అశోక్ సింగ్ అనే వ్యక్తి ఆక్రమించినట్లు ఇటు హైడ్రాకి ఫిర్యాదు అందిన నేపథ్యంలో దానిపై పూర్తిగా ఏదైతే హైడ్రా వెరిఫై చేసుకుని ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతలు అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ తాత్కాలిక షెడ్ వేసి అశోక్ సింగ్ అనే వ్యక్తి వాటిని అద్దెకు కూడా ఇస్తున్నట్లు కూడా అక్కడ ఉన్న స్థానికులు ఇటు ప్రజావాణిలో హైడ్రాకి అయితే ఫిర్యాదు అయితే చేశారు. ప్రస్తుతం ఏదైతే ఆ షెడ్లు తొలగించి హైడ్రా అధికారులు ఆ స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. అలాగే మరొక పక్క అశోక్ సింగ్ పై ఇప్పటికే 8 కేసులు ఉన్నాయంటూ కూడా హైడ్రా అధికారులు కూడా గుర్తించారు. గతంలో కూడా ఇదే తరహాలో కబ్జాలకు పాల్పడినట్లు కూడా ఏదైతే హైడ్రా అధికారులు అయితే గుర్తించారు. అదే అశోక్ సింగ్ ఇప్పుడు ప్రభుత్వం సంబంధించిన 1.30 ఎకరాల్లోనే కొన్ని షెడ్లు వేసి వాటిని అద్దెకైతే ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానికులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హైడ్రా అధికారులు ఏదైతే ఆ ప్రాంతంలో అంటే గోషామహల్ కుల్సంపూర్ ప్రాంతంలోని ఆ షెడ్లు వేసిన ప్లేస్ మొత్తం కూడా వెరిఫై చేశారు. అది మొత్తం కూడా 1.30 ఎకరాలు ప్రభుత్వ భూమిగా అయితే గుర్తించారు. ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ హైడ్రా అధికారులు అట్లా కూల్చివేస్తూ కూడా ఆ స్థలాన్ని కూడా పూర్తిగా స్వాధీనం అయితే చేసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.